కలిసి రాకపోతే కర్రే పామై కాటు వేస్తుంది అన్నట్టు వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తే అప్పుడే దసరా పండుగకి అప్పాలు చేసుకుందామని గత 4 రోజులుగా వెయిట్ చేస్తున్నాము. చూసి కళ్ళే కాయలు కాసినే రోజులు గడిచిన కొద్దీ పండగ రానే వచ్చింది. పండగ పడిపోకుండా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి వర్షం వచ్చినా వరద వచ్చినా ఇంకా ఆగేదే లేదని ఇంట్లో స్టవ్ పైనే ఇలా కారపూస చేస్తున్నాము. చేతగానమ్మకే చేష్టలు ఎక్కువ అన్నట్టు ఇలా రేపు సిటీలో ఉండే వాళ్ళైనా గ్యాస్ స్టవ్ పైన చేస్తలేరు, కట్టెల పొయ్యి పెట్టుకొని మంచిగా పద్ధతిగా చేసుకుంటున్నారు. మరి పల్లెటూరులో ఉండే నువ్వెందుకు చేస్తలేవమ్మా అనే డౌట్ మీకు ఖచ్చితంగా రావచ్చు. నాది నేనే చెప్పుకున్నా కదా చేతగానమ్మనని. 4 రోజుల ముందే అప్పాలు చేసి ఉంటే ఖచ్చితంగా కట్టెల పొయ్యి పైన చేసేవాళ్ళము. ఇక నా బ్యాడ్ లక్ ఏంటంటే ప్రస్తుతానికి మా ఇంటి దగ్గర పొయ్యి పెట్టడానికి ఎక్కడ కూడా ప్లేస్ లేదు, అంటే వర్షం పడని చోటు అంటూ లేదన్నమాట. నాకైతే వర్షం పడడమే మంచిదైంది అనిపిస్తుంది, ఎందుకంటే ఈ అప్పాలు చేయడం అనే పదమే నాకు నచ్చది. ఏదో కొన్ని అంటే చేస్తా గానీ ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేయడం అంటే పెద్ద టాస్కే అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ ఒక్క ఐటెం చేసిన రేపు లేదు ఎల్లుండి సదుల బతుకమ్మని, ఇంకా రేపు మొత్తం బతుకమ్మకి పువ్వులు అరేంజ్ చేసుకోవడం పనే ఉంటది. కొన్ని విలేజెస్ లో ఈ రోజే సదుల బతుకమ్మ, మరి మీ విలేజ్ లో ఎప్పుడో కామెంట్ చేయండి.